తిరుమలలో అడుగు పెట్టినామంటే చాలు గోవిందా గోవిందా అనే గోవింద నామాలే వినిపిస్తాయి ఏటు చూసినా. కానీ వీళ్ళేందో టీటీడీ డౌన్ డౌన్ టీటీడీ డౌన్ డౌన్ అనుకుంటా నిరసన చేస్తురుగా. నడుమిట్లుండి అద్దాలు పెట్టుకున్న ఆయన ఎవలో గాని ఆయననే షురూ చేసినట్టు కొడుతుందిగా నిరసన. రైట్, నువ్వేనా అన్న ఈ కథ షురూ చేసింది? ఏమిటికే నీకు టీటీడీ డౌన్ డౌన్ అనేటంత కోపం వచ్చింది? అన్నీ పెట్టడం పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్నది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూసానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఓష్ని ఎంత పని చేసినవే, నీకు జ్వరం వచ్చిందని ధర్నా చేస్తే జల్దీ తోలిస్తలేని గట్లా చేసినావా? మళ్ళా దర్శనం ఒడిచినాక మంచిగా అయింది, అన్ని సౌలతులు చక్కగా ఉన్నాయని వాలుకుతున్నావు. నీకు అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చినావు? మళ్ళా తిరుపతి దర్శనం అన్నప్పుడు ఎట్లుంటదో ఎరికే కదా. అసలే ఆ లైన్లల్లో హంగామా ఉంటది, దానికి తోడు నువ్వు ఇంకా ఆత్ర పెడితివి. ఆయన ఏం లాభం చెప్పు, గదే టైంకు దర్శనం అయ్యింది. ఇట్లా తిరుపతి దర్శనం లైన్లా తన సొంత స్వార్థం కోసం ధర్నా చేసిన ఈ భక్తునితోనే క్షమాపణలు చెప్పించింది టీటీడీ. ఏందో ఏమో జనాలు దర్శనం అయ్యేదాకా ఇదే తనలాట. ఎన్నట్టుకున్నా 7 కొండల వాడిని చూపిచ్చే తీరుతారు, కాకుంటే జర్ర గట్టిట అవుతుంది. గంత దానికే ఇట్లా లొల్లి లొల్లి చేయాలనా అని మాట్లాడుతుర్రు తిరుపతి గురించి తెలిసిన వాళ్ళు.